హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను కొర్రలతో పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. మాడిపోకుండా చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొర్రలతో చేసిన పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని ఒకసారి వాష్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకోవాలి. వేసుకొని 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఫోర్ కప్స్ అంటే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్స్ వేసుకోవాలండి. హాఫ్ కప్ అయితే 2 కప్స్ అయితే వాటర్ సరిపోతాయి కరెక్ట్గా. వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. పెసరపప్పు మెత్తగా ఉడికిపోవాలండి. పెసరపప్పు వేయడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, పొంగలికి కూడా టేస్ట్ వస్తుంది. చాలా మంచిదండి. ఈ కొర్రలతో చేసిన రెసిపీస్ ఏవైనా సరే ఒంటికి చాలా మంచిది. మనం రైస్ ఏ విధంగా అయితే యూస్ చేసుకుంటామో దాని ప్లేస్లో ఈ కొర్రలు యూస్ చేసి మనం ఎన్ని రెసిపీస్ అయినా సరే చేసుకోవచ్చండి. కొర్రలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందండి. మధుమేహాన్ని కూడా తగ్గిస్తుంది. చిన్నపిల్లలకు, గర్భిణీలకు కూడా చాలా మంచిది. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పెసరపప్పుకి హాఫ్ కప్ కొర్రలు ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నానబెట్టుకుంటే చాలా మంచిదండి. నానబెట్టకపోయినా సరే యూస్ చేసుకోవచ్చు. అందులో వేసేసుకొని ఇప్పుడు హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్పు కొర్రలు కదా, మొత్తం 1 కప్ అయ్యాయి. 1 కప్కి 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. 5 కప్పులు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. కొర్రలు ఉడికేంత వరకు. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని విజిల్ పెట్టకుండా నార్మల్గా మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పొంగకుండా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలండి. చల్లగా అయితే ఇంకా చిక్కపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు వేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇందులోకి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. మిరియాలు చిటపటలాడేంత వరకు. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి.
ఫ్రై అయిన తర్వాత పొంగల్లోకి పోపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పొంగల్లో మిరియాల టేస్ట్ చాలా బాగుంటుందండి. మిరియాలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది కొర్రల పొంగల్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక బౌల్లోకి. ఇవి తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరికీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.